ఎస్ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి కూడా రాజ్భవన్ వరకు కూడా ర్యాలీగా వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా భారీగా అయితే మోహరించారు ఇక్కడ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ ర్యాలీ ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి. నమస్తే సార్. ముందుగా ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ ఉంది. దాంట్లో భాగంగా మరి మోదీ గారు ప్రజలకు చెప్పడం ఒకటి, ఆయన చేసేది ఒకటి. మనం చూసాం ఇన్ని రోజుల సంది. ఇవాళ ఒక రైతులను ఆదుకునేది లేదు, వాళ్ళు ఒక సామాన్య ప్రజలను ఆదుకునేది లేదు. ఆదాని అంబానీని ఆదుకునటానికి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిందా, లేకపోతే ప్రజల గురించి అయిందా, లేకపోతే ప్రజలు ఎన్నుకుంటే అయిందా? ఆదాని అంబానీ మరి డబ్బులు పెట్టి ఎలక్షన్ సాయం చేస్తుండని పూర్తిగా వాళ్ళ గులాంగిరి చేస్తుండే అర్థమైతలేదు. దానికి నిరసనగా ఈరోజు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ ఉన్నది. ఎస్ అంటే గతంలో ఇదే మాదిరిగా అసెంబ్లీకి కూడా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీషర్ట్లు ధరించి సీఎం రేవంత్ రెడ్డి అదానీ బాయ్ బాయ్ అంటూ కూడా నినాదాలు చేస్తూ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళని అడ్డుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, వాళ్ళని అడ్డుకోవడం ఏంది, మీరు వెళ్ళడం ఏంది ర్యాలీగా? ఇప్పుడు మేము అడ్డుకున్న బీఆర్ఎస్ వాళ్ళు రోజు ఒక పగటేశ కళ్ళలాగా డ్రెస్సులు వేసుకొనో యాక్టింగ్ చేస్తూనో అసెంబ్లీకి కాదు. మీ ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే చెప్పాలి, లేదంటే మీరు ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దానికి నిరసన చెప్పండి. కానీ ఏషాలు కట్టుకొని అసెంబ్లీకి వచ్చినంత మాత్రంలో ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి క్షమించారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన ఒక్కరోజు కూడా కేసీఆర్ గారు మరి అసెంబ్లీకి రావట్లేదు. వాళ్ళు ఎన్ని డ్రామాలు వేసుకొని ఎన్ని రోడ్ల మీద యాక్టింగులు చేసినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు బాగా తెలుసు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుక తిన్నారు, మొత్తం అప్పులకు అప్పు చేసి పెట్టారు. ఈ రాష్ట్రాన్ని మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ ఏ మొఖాలు పెట్టుకొని మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారో అర్థమైతలేదు. ఈ అప్పులు ఎట్లా తీరవాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా చక్కదిద్దాలని పూర్తిగా రోజుకి 24 గంటలుంటే 18 గంటలు పనిచేస్తున్నారు మా ప్రభుత్వంలో మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ. మరి ఆ విధంగా పనిచేస్తుంటే వాళ్ళు వచ్చి ఈ 3 రోజులు డ్రెస్సులు వేసుకొనో లేకపోతే ఆటోలలో ఎక్కి తిరగంగానో కాదు. మేము అన్ని రకాల ప్రజలకు న్యాయం చేసే విధంగానే మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పుడు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కూడా ఇదే విధంగా టీషర్ట్లు వేసుకొని ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అట్లనే అదానీ మోడీకి సంబంధించినటువంటి మాస్కులు వాళ్ళు ఎదుటి వాళ్ళకు ధరించి ఒక వీడియోని కూడా రికార్డ్ చేసి బయటకు వదిలేరు. ఇప్పుడు మీరు చేస్తుంటే ఎట్లా అనుకోవాలి దీన్ని? పార్లమెంట్లో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అడగడంలో న్యాయం ఉంది. ఈ రాష్ట్రంలో వాళ్ళు అడిగేది ఇది కాదు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వీళ్ళు చేసిన అప్పులకెన్ని ఈ రాష్ట్రం ఎట్లు బాగుపడుతుందని ఆలోచన చేయాలి తప్ప ఈ డ్రెస్సులు వేసుకొనో లేకపోతే యాక్టింగ్లు చేసి వస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు. వాళ్ళను చీదరించుకున్నారు, చీగొడుతున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా కేటీఆర్ గారు ఆటో డ్రెస్ అంటే ఆటోలు వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ కాకి డ్రెస్ వేసుకొని అసెంబ్లీకి వచ్చారు. ఆటోల బస్సుల వల్ల ఫ్రీ బస్సు వల్ల ఆటో అన్నలు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి కూడా చెప్తూ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు మహిళలకు ఫ్రీ ఇవ్వాలంటురా వద్దంటురా ముందళ్ళని అడగండి. ఆటోలలో ఏ విధంగా ఆదుకోవాలి, ఆటోలలో ఎట్లా బతకాలనేది మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రేపు ఆటోలకు కూడా మహిళల కాడికనే ఆటోలను ఎలక్ట్రికల్ ఆటోలు ఇప్పిద్దామని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇసుంటి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది తప్ప ఆటోలకు అన్యాయం అవుతుందని మహిళలకు ఫ్రీ బస్ వద్దంటారా? ఇవాళ నెలకు 400 కోట్లు పేమెంట్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఆర్టీసీకి. ఒక రకంగా ఆర్టీసీ బాగుపడుతుంది, ఒక రకంగా మహిళలకు లాభం జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలు ఆర్టీసీని మొత్తం రోడ్డు మీద పడేసిర్రు, ఆటోలను రోడ్డు మీద పడేసిర్రు. వాళ్ళు ప్రతి ఎలక్షన్లలో మేనిఫెస్టోలో పెట్టారు ఆటోలకు ట్యాక్స్ ఫ్రీ చేస్తున్నామని. చేసిరా ఏమన్నా? మేము అట్లా అబద్ధాలు చెప్పట్లేదు. ఇవాళ వీళ్ళకి మహిళలకు ఏ విధంగా అయితే లాభం జరుగుతుందో రేపు ఆటోలను కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఒక రోడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు మీరు తెలంగాణ రాష్ట్రానికి. గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కొంతమేరకు బాగానే ఉన్నాయి, ఇప్పుడు మాత్రం అన్నీ కూడా చాలా దారుణమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు ముఖ్య కార్యకర్తలు అయితే విమర్శిస్తూ ఉన్నారు. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు రోడ్లు బాగుపడాలంటే అంటే 10 ఏళ్ల సంది వాళ్ళు ఏమి చేయకుండానే రోడ్లు ఖరాబ్ అవుతాయి. ఒక్క 2 నెలల రోడ్లన్నీ పాడైపోతాయా? మేము బ్రహ్మాండంగా ప్రణాళిక చేస్తున్నాం. మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మేము కానీ రోడ్ల మీద మినిమం ఖర్చుతోటి మ్యాక్సిమం బెనిఫిట్ ఎట్లా
దొరుకుతుందో అని ఆలోచన చేస్తున్నాం. ముందు పాటోల్స్ కూడిస్తే కొంత మట్టుకన్నా ఇదైతే మనకు లాభం జరుగుతుంది. రేపు రోడ్లన్నీ చాలా పెద్ద ప్రణాళిక చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్య మీరు చూస్తున్నారు. ఇదివరకు ఏ ఒక్క పోలీసు వాళ్ళు కూడా ట్రాఫిక్ సమస్య మీద ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అవుతుందంటే చౌరస్తాలు వచ్చి ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో కూడా పట్టించుకున్నాడా? మంత్రులు పట్టించుకున్నారా? ఎమ్మెల్యేలు పట్టించుకున్నారా? ఎమ్మెల్యేలు ఏదైనా సమస్య ఉంటే మంత్రులకు చెప్పలేకపోయారు, మంత్రులు ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రికి చెప్పలేకపోయారు. మా ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వానికి అది తేడా. మాది ఒక ప్రణాళికబద్ధంగా 24 గంటలు కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడ సమస్య వస్తే మా ముఖ్యమంత్రికి కూడా తెలుస్తుంది. పలానా ఏరియాలో 2-3 గంటల నుంచి ట్రాఫిక్ జామ్ అవుతుంది, దాని మీద అలర్ట్ అవుతున్నారు. ముఖ్యమంత్రి అంత యాక్టివ్గా వింటున్నాడు, చేస్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఒక అలర్ట్గా ఉండి పని చేస్తున్నారు కదా. మీరు చౌరస్తల కాడ చూడండి, గతంలోకి ఇప్పటికీ ఎంత తేడా ఉందో. ట్రాఫిక్ పోలీసులలో కూడా ఇట్లా వస్తుంటే 1 కిలోమీటర్ జామ్ అవుతుందంటే మొత్తం ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూ ఉన్నారు. ఏ స్పాట్లకు జామ్ అయితే ఆ స్పాట్లో. ఇంతకంటే బ్రహ్మాండంగా ఈరోజు ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు జరగకుండా పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.